ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆమె పుట్టుకతోనే అంధురాలు. తల్లి సాయం లేనిదే ఏ పనీ చేసుకోలేదు. కాని ఇప్పుడామె జడ్జ్. 24 తాన్యా నాథంది కేరళలోని కన్నూర్. చూపులేదని ఎప్పుడూ కుంగిపోలేదు. దివ్యాంగులు కూడా న్యాయసేవలో చేరవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పుతో తన కల నెరవేర్చుకున్నారు. కేరళ జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలో దివ్యాంగుల విభాగంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. నాకు తెలిసినంత వరకు ఇది ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. అందుకే నేను చాలా గర్వంగా భావిస్తున్నాను. ఏదైనా ఒక విషయంలో మొదటి వ్యక్తిగా నిలవడం ఎప్పుడూ గొప్ప విజయాన్ని, అనుభూతిని ఇస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రధాన సవాళ్ల గురించి చెప్పాలంటే అవి మౌలిక సదుపాయాలకు సంబంధించినవి. ఎందుకంటే మన వ్యవస్థలు ఇంకా అందరికీ అందుబాటులో లేవు. కానీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని సౌకర్యాలను మెరుగుపరుస్తుందని నాకు నమ్మకం ఉంది. తద్వారా నేను చాలా సౌకర్యవంతంగా పనిచేయగలుగుతానని ఆశిస్తున్నాను. నా మోటివేషన్ గురించి చెప్పాలంటే అడ్వకేట్గా ఎన్రోల్ అయినప్పుడు నా సీనియర్స్, నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నన్ను ఈ పరీక్ష రాయమని ప్రోత్సహించారు. కానీ ఆ సమయంలో నేను ఈ పరీక్ష రాయగలనా లేదా అనేది నాకు స్పష్టత లేదు. ఎందుకంటే 100% దృష్టిలోపం ఉన్నవారు ఈ పరీక్ష రాయడానికి అప్పట్లో స్పష్టమైన నిషేధం ఉండేది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు అదో రివల్యూషన్లా అనిపించింది. ఆ తర్వాతే నేను దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశాను. ఎగ్జామ్లో నాకు ఒక సహాయకుడిని కేటాయించారు. ప్రశ్న చదివి వినిపిస్తే నేను సమాధానాల్ని చెప్పాలి. అలా నేను పరీక్ష రాశాను. నేను పుట్టుకతోనే దృష్టిలోపం ఉన్న వ్యక్తిని. ఇది పుట్టుకతో వచ్చిన సమస్య. 7వ తరగతి వరకు ధర్మశాలలోని బ్లైండ్ మోడల్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ బ్రెయిలీ లిపి నేర్చుకునే అదృష్టం కలిగింది. అదే నా జీవితాన్ని మార్చిందని ఎప్పుడూ చెబుతాను. అక్కడ సామాజిక నైపుణ్యాలను కూడా నేర్పిస్తారు. ఎందుకంటే 7వ తరగతి తర్వాత మనం సమాజంలో అందరితో కలిసిపోవాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే నైపుణ్యాలను ఈ స్కూల్లో నేర్చుకున్నాను. ఆ తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు పర్ణికా హైస్కూల్లో చదివాను. అక్కడ ఉపాధ్యాయులు ఎంతో సహకరించారు. 11, 12 తరగతులు మొరాటా GHSSలో చదివాను. 12వ తరగతిలో ఉన్నప్పుడే నేను LLB చేయాలని నిర్ణయించుకున్నాను. Came to normal school, that is from 8th to 10th I studied in Parashnikadav High School, and there the teachers were really supportive. And then after for my 11th and 12th I did it in Morara GHSS, and when I was in 12th I just decided that I should do LLB. పరిస్థితులు కాదు, పట్టుదలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆమె జీవితం చెబుతోంది. కలలు సాకారం చేసుకోవడానికి కళ్ళవసరం లేదని నిరూపించారు తాన్యా.